అందుకే గజ్వేల్ జర్నలిస్టులను ఏమంటారంటే జనం మెచ్చిన జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు అనేటువంటి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు గజ్వేల్ జర్నలిస్టులు. అయితే నేను ఎందుకు ఇది ప్రెస్ క్లబ్ కాదు పీపుల్స్ క్లబ్ అన్నానంటే నాకు దాదాపు 3 దశాబ్దాల అవినాభావ అనుబంధం ఉంది ఈ జిల్లాలో. రాజకీయాల్లో దాదాపు 30 ఏళ్ల నుంచి 27-30 ఏళ్ల నుంచి ఈ జిల్లా జర్నలిస్టులతో దగ్గరగా పనిచేసినటువంటి అనుబంధం ఉంది. మా సత్యన్న అప్పటి నుంచి చూస్తా ఉన్నా, 25 ఏళ్ళకెళ్ళి చూసిన. అప్పుడు ఫస్ట్ లూనా అనేది ఉండే, లూనా మీద వస్తుండే మా సత్యన్న, అప్పటి నుంచి చూస్తున్నా నేను. సో అట్లా 25-30 ఏళ్ళ అవినాభావ అనుబంధం ఉంది గజ్వేల్ ప్రెస్ క్లబ్తో నాకు. ఈ జర్నలిస్టుల గొప్పతనం ఏంటంటే వీళ్ళు కేవలం వార్తలు రాసే విలేకరులు మాత్రమే కాదు, జన చైతన్యం కోసం జనం కోసం పనిచేసిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు అని. ఎందుకన్నా అంటే నేను దగ్గరగా చూసిన 3 దశాబ్దాలుగా. ఎయిడ్స్ రోగం వచ్చి తల్లిదండ్రులు చనిపోతే 2 పిల్లల కోసం అదేదో షో పెట్టిండ్రు గజ్వేల్. ఒక షో పెట్టి కొన్ని డబ్బులు జమ చేసి ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన జర్నలిస్టులు. అనేక పబ్లిక్ ఇష్యూస్లో వరకట్న హత్యల విషయంలో కావచ్చు, రైతు ఆత్మహత్యల విషయంలో కావచ్చు, సామాజిక రుగ్మతల లైక్ అనేకమైనటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, బాల్య వివాహాల విషయంలో కావచ్చు, డైరెక్ట్గా ప్రజల్లోకి పోయి పనిచేశారు. నాటకాలు వేసేవారు, గ్రామాల్లో వెళ్ళి నాటకాలు కూడా వేసి ప్రజల్లో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినటువంటి జర్నలిస్టులు. జనరల్గానే జర్నలిస్టులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని జర్నలిస్టులు, చాలని జీతాలు, ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటానో ఇంత వ్యాపారం చేసుకుంటే తప్ప పొట్ట గడవదు, ఇల్లు గడవదు. అటువంటి జర్నలిస్టులు నిజంగా జనం కోసం, జనంలో చైతన్యం కోసం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులు. అట్లా అద్భుతంగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిజంగా ఈ ప్రాంత ప్రజల బతుకులు మారుతాయని బలంగా నమ్మిన జర్నలిస్టులు గజ్వేల్ జర్నలిస్టులు. ఎందుకంటే రైతు ఆత్మహత్యలు ఈ ప్రాంతంలో బాగా జరిగేది. భారతదేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేదంటే అయితే విదర్భ లేదంటే తెలంగాణ. ఆ తెలంగాణలో ఎక్కువ ఎక్కడ జరిగేదంటే మెతుకు సీమలో జరిగేది. ఈ దుబ్బాక, గజ్వేలు, సిద్దిపేట రోజు ఇట్లా పేపర్ తిప్పితే ఎక్కడో ఒక దగ్గర ఆత్మహత్య కనబడేది. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోయేటువంటి ప్రాంతం. అసలు ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు, మంజీరా రచయితల సంఘం, గజ్వేల్ జర్నలిస్టులు కలిపి గంజి కేంద్రాలు పెట్టేవాళ్ళు. వలసలతో తల్లడిల్లిపోయేది ఈ ప్రాంతం. బొంబాయి బస్సులతో ఏడుపులతో ఈ ప్రాంతం తల్లడిల్లిపోయేది. సో అట్లాంటి ప్రాంతంలో ఈ జర్నలిస్టుల యొక్క పాత్ర చాలా గొప్ప పాత్ర. ఈ రాష్ట్రం ఏర్పడితే కొంత మార్పు వస్తుంది అని బలంగా నమ్మినారు. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా పాల్పడినటువంటి జర్నలిస్టులు మా గజ్వేల్ జర్నలిస్టులని